గుడ్ ఈవినింగ్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. ఈరోజు మా రిపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి. ముందుగా మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఇష్యూస్ మనతో షేర్ చేయడానికి. సునీల్ చెప్పండి, మెదక్లోనైతే నర్సాపూర్ చౌరస్తా వడ్ల సంచులకు రైతులు నిప్పుపెట్టిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే తూకం సకాలంలో వేశాక లారీలు రాకపోవడంతో రైతులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే నర్సాపూర్ చౌరస్తా దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మెదక్ జిల్లాలో అయితే ప్రతి నిత్యం ఏదో ఒక చోట వడ్లు పండించినటువంటి రైతులు ఆందోళన దిగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా నర్సాపూర్ ఎక్స్ రోడ్ వద్ద మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి వడ్ల సంచులకు నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఐకేపీ కేంద్రాల్లో వడ్లు తూకం వేసి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా లారీల కొరత కారణంగా రైస్ మిల్లులకు తరలించడం లేదని ఈ సంఘటన ఈ నేపథ్యంలో తాను ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కావాల్సి వస్తుందని చెప్పి కూడా రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు పలికారు. నల్ల కండువాలు ధరించి బీజేపీ నాయకులు రైతులతో కలిసి రోడ్డుపై కూర్చొని తన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ బీజేపీ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వాహన శ్రేణి ఏది ఆగిపోవడంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. బీజేపీ నేతలను సంజాయించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాలకు విరమించాలి, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా రైతులు కానివ్వండి బీజేపీ నేతలు ససెంబ్లీలో అని చెప్పారు. అది మరోవైపు సీఎం కేసీఆర్ కు రాష్ట్ర వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ప్రతినిత్యం ఆందోళన చేస్తే పోలీసులు కానివ్వండి సంబంధిత అధికారులు రావడం, ఫోన్ లో మాట్లాడడం, రేపటి నుంచి ఈ సమస్య ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ గత 2 నెలలుగా ఇదే పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. మనం ప్రతినిత్యం చూస్తున్నాం. రోజు కూడా రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రైతుల ధర్నా కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం పడింది. శిరీష, సునీల్, మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే రైతులు వడ్ల సంచులకు నిప్పు పెట్టిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అక్కడ అధికారులు ఏమంటున్నారు అంటే వడ్ల సంచులు ఐకేపీ సెంటర్కి సంబంధించినాయా లేకపోతే రైతులు వాళ్ళు తెచ్చుకున్న వడ్ల సంచులకు వాళ్ళే నష్టం చేసుకున్నారా? దీనికి సంబంధించి ఐకేపీ సెంటర్ దగ్గర ఎందుకని ఒక టైం ఇచ్చిన తర్వాత కూడా ఆ వడ్లకు సరైన అంటే లారీలు నిలిపివేసిన సంఘటనలు ఎందుకు కనిపిస్తున్నాయి ఈరోజు? అయితే రైతులు మాత్రము ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి వడ్లను వారి వడ్ల సంచులకు తీసుకువచ్చి వడ్ల సంచులకు నిప్పిపెట్టి తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వ తీరుపై మాత్రం రైతులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పవచ్చు. అయితే ఐకేపీ కేంద్రాల్లో తూకం అయ్యాక రోజులు గడుస్తున్నట్టు కూడా లారీల కొరత కారణంగా రైస్ మిల్లులకు తరలించడం లేదు. దీంతో రైతులకు సకాలంలో వడ్లు సంబంధించిన డబ్బులు ఖాతాలో జమ కాదు. మరోవైపు ఆ తూకం వేసిన వడ్లు ఐకేపీ కేంద్రాల నుండి రైస్ మిల్లుకు వెళ్లే వరకు కూడా అదే కాపలాగా రైతులు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వర్షం కనుక పడి ఉంటే మళ్ళీ వడ్లు తడిసిపోతాయి కాబట్టి రైతుల్లో కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నింటినీ నిరసిస్తూ రైతులు తమ వడ్ల సంచులను తీసుకొచ్చి నిప్పు పెట్టి నిరసన చేసేటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ డీటెయిల్స్ అందించడానికి. జోషి, గుడ్ ఈవినింగ్. అక్కడైతే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వివాదాస్పదంగా మారిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అంటే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ఒకటి వివాదాస్పదమైన సంఘటన అక్కడ వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత అక్కడున్న పాలకులకు అధికారులకు అయితే తుడుందెబ్బ అల్టిమేట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీకి ఆదివాసీలకు మధ్య ఒక గ్యాప్ పెరుగుతున్న సంఘటన అయితే మనం చూస్తున్నాం. అంటే అసలు ఈ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎందుకు తుడుందెబ్బ వాళ్ళు అంత పెద్ద ఎత్తున దానికి సంబంధించి వివాదం చేసుకోవాల్సి వచ్చింది? విషయాన్ని ప్రధానంగా ఈ రోజుకు జరిగినటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే 2018లో ఏర్పాటు చేయాల్సినటువంటి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అంశం ఏదైతే ఉందో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ, దానికి సంబంధించినటువంటి వివాదం రాజకీయాల నుండి కొంత మలుపు తీసుకొని ఇది కుల సంఘాలు అంటే ఒక ఆదివాసీ సంఘాలకు తర్వాత అధికార పార్టీ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారంగా మారినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ విధమైనటువంటి రూపాంతరం చెందుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన రాను రాను ఉధృతమవుతున్నట్టుగా కూడా మనకు ఈ రోజు చోటు చేసుకున్నటువంటి తాజా ఘటనను బట్టి తెలుస్తోంది.
వాస్తవంగా గత కొద్దేళ్ల క్రితమే ఇది ఆరంభించాల్సి ఉన్నప్పటికీ కూడా ఏవో తెలియని కారణాల కారణంగా ఈ యొక్క ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభానికి అంటే నిర్మాణ ప్రారంభానికే నోచుకునే పరిస్థితి. అయితే ఆరంభంలో ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించి భూమి పూజ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి జోగు రామన్న ఆ కాలంలో ఈ యొక్క ఫ్యాక్టరీని ప్రారంభించడం జరుగుతుందని చెప్పి భూసేకరణ చేయడం జరిగింది. వాళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారంతో పాటు అంటే తొడుం దెబ్బ వాళ్ళు ప్రస్తుతం పేర్కొంటున్నటువంటి విధంగా డబుల్ బెడ్రూమ్లు అలాగే ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు ఉద్యోగాలు ఇప్పిస్తామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అయితే ఇంతవరకు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం కాకపోగా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా అక్కడ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆనవాళ్లకు కూడా ఇక్కడ ఇంతవరకు లేనటువంటి పరిస్థితి. దీనిపైన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు గత కొంతకాలంగా తరచుగా ఆందోళన పూనుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క క్రమంలోనే ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆందోళనకు ఆదివాసీ సంఘాల రూపంలో తొడుం దెబ్బ, ఆదివాసీ హక్కుల పోరాట సమితి అలాగే వివిధ పేర్లతో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలన్నీ కూడా అక్కడి ఆదివాసీ రైతులకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఈ యొక్క క్రమంలో అంటే ఈ యొక్క భూ నిర్వాసితులకు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ తో బాధితులందరూ కూడా చేపట్టినటువంటి ఆందోళన అలాగే దానికి బీజేపీ మద్దతు పలికినటువంటి సందర్భం. ఈ యొక్క క్రమం చేరుకున్నటువంటి పోలీసులు ఆదివాసీ మహిళల పట్ల అంటే ఆదివాసీలను చూడకుండా అలాగే మహిళలను చూడకుండా కూడా ఒకవైపు పోలీసు అధికారుల కాళ్ళు పట్టుకొని వాళ్ళు బతిమాలాడుతున్నప్పటికీ కూడా మహిళలు వాళ్ళ మాట వినకుండా కాళ్ళు పట్టుకొని బతిమాలాడుతున్నటువంటి మహిళలను కట్టెలతో కొట్టినటువంటి పరిస్థితి పోలీసులు. అంటే ఈ యొక్క దమనకాండను ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుం దెబ్బ తీవ్రంగా ఆక్షేపించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏవైతే ఈ రేణుకా సిమెంట్ పరిశ్రమకు కేటాయించినటువంటి 107 ఎకరాల భూమి ఏదైతే ఉందో 29, 30, 31, 32, 34 ఈ యొక్క సర్వే నంబర్లకు సంబంధించి 107 ఎకరాల భూమిని సాధ్యమైనంత తొందరగా తక్షణమే సదరు బాధితుల రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరి నుండి సేకరించారో వాళ్లకు అప్పగించాలని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ పని చేయనట్లయితే కనుక రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడమే కాకుండా తొడుం దెబ్బ ఆధ్వర్యంలో ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్లకు తొడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈ యొక్క భూములను పంపిణీ చేయడం జరుగుతుంది అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అంటే గతంలో చూసినట్లయితే మనం మంచిర్యాలకు సంబంధించినటువంటి మంచిర్యాల పరిధిలో జన్నారం మండలంలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటనను మనం ఇక్కడ గుర్తు చేసుకున్నట్లయితే అప్పట్లో ఆసి మహిళలు పైన అంటే పోడు భూములకు సంబంధించిన అంశంలో ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడము అలాగే మహిళలు వృద్ధుల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ ఒక గుర్తు చేసుకున్నట్లయితే అప్పటికి సంబంధించిన ఘటనలు అలాగే ఆ తర్వాత కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు అలాగే ప్రస్తుతం తాజాగా ఆదిలాబాద్ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈ సంఘటనలన్నీ కూడా వరుసగా చోటున్నటువంటి నేపథ్యంలో తాజాగా తొడుం దెబ్బ ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందో ఒకవేళ మీరు భూములకు సంబంధించినటువంటి రైతులకు సదరు భూములను పంపిణీ చేయనట్లయితే స్వయంగా తొడుం దెబ్బ రంగంలోకి దిగి ఆ భూ పంపిణీ చేపడుతుంది అనేటటువంటి హెచ్చరికలు అలాగే అల్టిమేటం మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే రాబోయే రోజుల్లో అధికార పార్టీకి యొక్క ఆదివాసీ సంఘాలకు గ్యాప్ పెరుగుతుందా అనేటటువంటి అనుమానాలకు కొంత బలం చేకూర్చేటటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల తరుణంలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క గ్యాప్ ను వాంఛనీయం అనుకోనటువంటి పరిస్థితి. కానీ పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే రాను రాను ఆదివాసీ సంఘాలకు అలాగే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత గ్యాప్ పెరుగుతున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. ఈ యొక్క పరిస్థితి ఇలాగే సాగి దీనిపైన ఇటు పోలీసులు కానీ అటవీ అధికారులు కానీ అలాగే సంబంధిత అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళెవరు స్పందించినటువంటి క్రమంలో రాబోయే రోజుల్లో ఆదివాసీ సంఘాలు తొడుం దెబ్బకు సంబంధించినటువంటి ఈ యొక్క హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి వివర రూపం దాలుస్తాయా కార్యరూపం దాలుస్తాయా అనేటటువంటి కొంత ఉత్కంఠ భరితంగాను అలాగే కొంత ఆసక్తికరంగాను మారినటువంటి పరిస్థితి శిరీష. అలాగే జోషి అంటే హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున 107 ఎకరాలు అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఒక ఫ్యాక్టరీ పెడతామని చెప్పి భూమి తీసుకొని రైతులు అవ్వచ్చు లేదా అక్కడ నివాసితులు అవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ని సంవత్సరాలుగా అసలు ఫ్యాక్టరీ కూడా అక్కడ ఎటువంటి ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా అనుమతి వచ్చిందా లేదా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కూడా తెలియకుండా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తున్నారు. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేస్తుంటే దానికి సంబంధించిన కలెక్టర్ అవ్వచ్చు లేదా అధికారులు అవ్వచ్చు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికైనా స్పందించి ఏమైనా మాట్లాడుతున్నారా?
అంటే వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే అప్పట్లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులే కాకుండా స్వయంగా కలెక్టర్ కూడా దీంట్లో చొరవ చూపినటువంటి పరిస్థితి. అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారిలో స్థానిక ప్రస్తుత ఎమ్మెల్యే జోగురామన్న కూడా చాలా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, రాజకీయ కోణాన వాస్తవాల అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే ఈ యొక్క రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న చాలా వరకు ఆరోపణలు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. కేవలం తన స్వార్థం కొరకు మాత్రమే గత ఎన్నికల్లో తనకు ఏదైతే ఫండింగ్ అవసరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సదరు యాజమాన్యానికి రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క ఈ ఒప్పందం చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి అనక తన అవసరం తీరాక ఈ యొక్క విషయాన్ని అటకెక్కించారు అనేటటువంటి ఆరోపణలు ఇదికే రాజకీయంగా జోగురామన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క ఆరోపణల్లో వాస్తవం ఎంత అనేటటువంటిది అధికారికంగా మనకి ఇంతవరకు తెలియనప్పటికీ కూడా ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇక్కడ కలెక్టర్ గా పనిచేసినటువంటి సిక్తా పట్నాయక్ కు జాతీయ ఎస్టీ కమిషన్ నుండి కూడా కొంత మందలింపులు ఎదురైనటువంటి పరిస్థితి. 2 మార్లు ఢిల్లీకి రప్పించుకొని ఆమెతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఎస్టీల విషయంలో కలెక్టర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదు అన్నటువంటి కోణంలోనే ఈ యొక్క వ్యవహారం జరిగిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే కలెక్టర్ కూడా ఇందులో స్పందిస్తున్నప్పటికీ కూడా కేవలం రాజకీయ ప్రమేయంతోనే ఈ యొక్క వ్యవహారంలో జాప్యం జరుగుతుంది అని అనుకోవడానికి గత కలెక్టర్ ను జాతీయ ఎస్టీ కమిషన్ కు సంబంధించినటువంటి మందలింపుల్నే మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతం కూడా ఉన్నటువంటి కలెక్టర్ ఈ యొక్క విషయంలోనే తన పరిధి దాటి వ్యవహరించకుండా ఉండేందుకు అవసరమైనటువంటి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఇది అధికారిక పరిధి దాటి కేవలం రాజకీయ చట్రంలోనే ఇరుక్కున్నటువంటి వ్యవహారంగా మనకు ఈ యొక్క ప్రైవేటు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అంశం మనకు కనిపిస్తుంది. శిరీష, థ్యాంక్ యూ జోషి. నెక్స్ట్ వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. స్వామి, చెప్పండి, అక్కడ ఈరోజు ఇష్యూ అయితే రైతులు బాధలు ఏవైతే ఉన్నాయో దానికైతే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పక్షాలు అయితే మద్దతు ప్రకటించినట్టుగా తెలుస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అక్కడంటే ఐకేపీ సెంటర్ల వద్ద ఏదైతే రైతులకు సంబంధించిన ధాన్యం ఉందో దానికి సరైన సమయంలో వీళ్ళు కొనుగోలు చేయాలి అని చెప్పేసి రైతులతో పాటు ఉద్యమిస్తున్న సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శీర్ష. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఐకేపీ సెంటర్లు బత్త అంటే వడ్ల బత్తాలతో కూడా విలవిలలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంటాలు అయ్యి కూడా 15 నుంచి 20 రోజులు గడుస్తా ఉన్నా కానీ రైస్ మిల్లర్లు ససేమిరి అనడంతో కూడా ఐకేపీ సెంటర్ లో ధాన్యం నింపిన బస్తాల మాత్రం మూగబోయినని చెప్పుకోవచ్చు. మరి ఇవాళ మాత్రము బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే నల్లబెల్లి మండలంలోని కూడా ఐకేపీ సెంటర్లు సందర్శించిన నేపథ్యం కనపడతా ఉంది. అక్కడ ఐకేపీ సెంటర్లతో అంటే తరుగు పేరుతోని కూడా ఐకేపీ సెంటర్లు కూడా దోపిడీ చేస్తా ఉన్నారు. మొత్తానికి రాష్ట్ర మంత్రి పౌరశాఖ రాష్ట్ర మంత్రి మాత్రం గంగుల కమలాకర్ కూడా ఒక గింజ కూడా తరుగు పోకుండా కూడా కొంటాం, ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనడానికి అని చెప్పి కూడా గొప్పలు చెప్పుకున్నారే తప్ప ఐకేపీ సెంటర్ లో ఇప్పటికీ కూడా 15-20 రోజుల నుంచి కూడా కాంటలైన బస్తాలు కూడా తీసుకుపోవడానికి కూడా ఆ రైస్ మిల్లర్లు మాత్రము సస్తమీర అంటున్నారని చెప్పుకోవచ్చు శీర్ష. కానీ అక్కడ చూసుకుంటే రైతులు మాత్రము కాయ కష్టం చేసి కూడా రేగింబావులు కష్టపడి ఆ ధాన్యాన్ని కళ్ళల్లోకి తీసుకువచ్చి బత్తాలు రింపిన నేపథ్యంలోని గిట్టుబాటు ధర లేక తరుగు పేరుతోని కూడా రైతులను నిట్టేట ముంచుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ దీని పట్ల కూడా బీజేపీ మాత్రం తీవ్రమైన సంఘటనలు తీసుకుంటుంది. ఇక్కడ కూడా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కూడా ఐకేపీ సెంటర్లను జిల్లా కలెక్టర్ మాత్రం ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేయాలి. రైతుల పట్ల కూడా రోజు వారీగా రిపోర్ట్ తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కలెక్టర్ ను కోరటం కూడా జరుగుతుంది శీర్ష. రైట్ స్వామి, అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ అధికారులు అవ్వచ్చు లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు అవ్వచ్చు ప్రతి రైతు దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ధాన్యం ఇప్పుడు పండించిన పంట మొత్తం ధాన్యం కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గింజ కొంటాము, ఎటువంటి తరుగు లేదు అని చెప్పేసి సొసైటీల దగ్గరికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఒక విధంగా ఉంటే అక్కడ ఐకేపీ సెంటర్స్ లో అవ్వచ్చు లేదా దానికి సంబంధించిన తరుగు మజూరి వ్యవహారం అయితే అవ్వచ్చు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఈ సంఘటనలన్నీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకెళ్తున్నారా అక్కడ ప్రజలు కానీ లేదా దానికి సంబంధించిన రైతులు కానీ ఎవరైనా?
రైట్ సీజా మొత్తానికి నిన్నగాక మొన్న కూడా అకాల వర్షానికి కూడా తడిసి ముద్దైన నేపథ్యంలోని కూడా రోడ్డుపై కూడా ధాన్యం బస్తాలతోని కూడా ధర్నాను నిర్వహించిన సందర్భం కనపడతా ఉంది. స్థానిక ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా రైతులను కూడా సందర్శించారు. మీరు అధైర్యపడొద్దు, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొంటుంది మీరు అని చెప్పి కూడా వాళ్ళు భరోసా ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. కానీ వీళ్ళ మాటలు మాత్రం చూస్తే మాత్రం ఆ ఎన్నికల దృష్టిలోనే రైతులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ తూతూ మంత్రంగా కూడా రైతులను కలుస్తా ఉన్నారు. కానీ పని మాత్రం అక్కడ జరగట్లేదు. అంటే దట్ మీన్స్ ఇక్కడ కొన్న కాంటాలైన బస్ ద్వారా రైస్ మిల్లర్లకు తీసుకెళ్లాలి. కానీ అలాంటి సంఘటనలు మాత్రం అసలు జరగటం లేదు. మొత్తం కొన్న రైస్ మిల్లర్ కూడా తరుగు పేరుతోను కూడా 5 నుంచి 10 కిలోల అంటే కింటాకు 5 నుంచి 10 కిలోల తరుగు పేరుతోను కూడా రైతులు నిలువు దోపిడీ చేస్తా ఉన్నారు. అట్లయితేనే రైస్ మిల్లర్స్ కూడా కొంటామని చెప్పి కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యం కనపడతా ఉంది. కానీ రైతులు మాత్రం అట్లా తరుగు లేకుండా ప్రభుత్వం అయితే మాట ఇచ్చిన ప్రకారమే తరుగు లేకుండా కొనాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఐకేపీ సెంటర్లలో ఎక్కడ కళ్ళంలో కూడా ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు వర్షం వస్తుంది అనే కోణంలో కూడా బస్తాలపై పర్దాలు కప్పుకొని విలవిలలాడుతున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ రేయిం పగళ్ళు కష్టపడి ఈ రోజుల్లో అంటే తీసుకొచ్చిన ధాన్యం కళ్ళలో తీసుకొచ్చి కళ్ళలో నుంచి బస్తాలు నింపి కాంట అయిన బస్తాలను కూడా తీసుకోకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి కూడా రైతులు వేధిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ స్థానిక ఎమ్మెల్యేలు మాత్రము తూతూ మంత్రంగా అంటే కళ్ళల వద్దకు ఐకేపీ సెంటర్ల వద్దకు వచ్చి కూడా ఇచ్చినట్టుగా మాటలు అంటే భరోసా మేము ఇస్తున్నాం, ప్రతి గింజ మేమే కొంటున్నాం చెప్పడం తప్ప ఇంతవరకు కూడా మాటలుగానే నిలిచిపోయినాయి కానీ చేతలు కూడా లేవని చెప్పి కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇక్కడ గుంగడి అక్కడనే ఉన్నట్టుగా ఎక్కడి కళ్ళాలలో బస్తాలు నింపి కూడా రైస్ మిల్లర్ల వద్దకు తీసుకోలేక ఐకేపీ సెంటర్లలో విలవిలలాడిపోతుందని చెప్పుకోవచ్చు. శిరీష. రైట్, థ్యాంక్ యూ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్ చెప్పండి, ఏదైతే ధాన్యం కొనుగోలు రైతులు సంబంధించిన ఈ వ్యవహారం అయితే గత కొన్ని రోజులుగా మనకు ఒక ఇష్యూ లాగా కనిపిస్తూనే ఉంది. దాదాపు 2 నెలల నుంచి కరెక్ట్గా రైతులు ధాన్యం అమ్ముకునే సీజన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ధాన్యం అమ్ముకునే సీజన్ స్టార్ట్ అయిందో అప్పుడు అధికారులు, ఎమ్మెల్యేలు, దానికి సంబంధించిన అధికారులు మొత్తం అయితే రైతులకు న్యాయం చేస్తాం, వాళ్ళతోనే మేము ఉంటాము, ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాము, తడిసిన ధాన్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఈరోజు ప్రతి రైతు ధాన్యాన్ని తీసుకెళ్ళటం, ఐకేపీ సెంటర్ల దగ్గరే నిద్రిస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఒక దారుణమైన సంఘటన ఏంటంటే, నిద్రిస్తున్న రైతు మీద పడుకొని ఉంటే చూడక ఒక ట్రాక్టర్ అయితే ఆ రైతు మీద నుంచి వెళ్ళిన సంఘటన మనం చూస్తున్నాం. రైతు అక్కడికక్కడే మరణించిన సంఘటన కూడా మనం చూస్తున్నాం. ఇంత నిర్లక్ష్యమైన ఈ ఐకేపీ సెంటర్ల వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన గ్రామంలో ఏదైతే విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఆరుగాలం రైతన్న కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు అయిపోయింది. ఆ పంటను విక్రయించడం కూడా మరొక పెద్ద సవాలుగా మారింది. ఒక వడగళ్ల వానాలు, అకాల వర్షాలతో రైతన్నలు గోసపడతా ఉంటే, మరొక పక్క మిగిలిన ధాన్యాన్ని కూడా ఐకేపీ సెంటర్లకు తరలించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో, గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నలకు అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు, కాస్త విషాద ఘటనలు కూడా చేసుకుంటున్నాయి. అంటే ఇన్ని రోజులు మనము చూసిన వార్తలలో ఏంటంటే, రైతులు తమ ధాన్యం తడిసిపోయాయంటూ తమకు సరైన భద్రత కల్పించట్లేదు తమ ధాన్యానికి అని చెప్పేసి, వర్షాల వల్ల తాము నష్టపోతున్నామని చెప్పేసి చూస్తున్న వార్తలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం ఒక రైతు మాత్రం అంటే అప్పుల బాధలు భరించలేక, ధాన్యం అంటే చేసిన అప్పులు భరించలేక మృతి చెందిన ఘటనలు, ఇలాంటి అంటే రైతులు బలవన్మరణానికి పాల్పడటాలు, ఇలాంటి వార్తలు చూసుంటాం. కానీ తాను పండించిన పంటే తాను ఇంకా మరికొద్ది గంటల్లో తాను ఒక పండించిన శ్రమకు తాను ఒక మూల్యం అయితే చూడాల్సి వస్తుంది అని చెప్పేసి, అంటే తను నా డబ్బు చేతికి వస్తుంది అని సంతోషపడాల్సిన తరుణంలో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే తాను ఐకేపీ సెంటర్ అంటే ఈ గ్రామానికి చెందిన ఐకేపీ సెంటర్ నిర్వాహకులు కేవలం రాత్రి వేళలోనే కొనుగోలు చేస్తున్నారు.
కాంటా చేస్తున్నారని చెప్పేసి అక్కడ రైతులు వాపోతున్న పరిస్థితి. ఇదే క్రమంలో గత రాత్రి ముండయ్య అనే రైతు తన ధాన్యాన్ని అంతా కూడా ట్రాక్టర్ లో అంటే కాంటా చెప్పించేసిన తర్వాత అక్కడే ఉండి రైతు పడుకుని అంటే నిద్రించే అంటే ఏదైతే టార్పాలిన్ కి సంబంధించిన కవర్ ఉంటుందో అది పూర్తిగా కప్పుకొని నిద్రిస్తున్న క్రమంలో అది గమనించని ట్రాక్టర్ డ్రైవర్ ఆ లోడ్ అయి ఉన్న ధాన్యం అంటే ధాన్య బస్తాలన్నీ కూడా రైస్ మిల్లుకు తరలించడానికి లోడ్ అయి ఉన్న ట్రాక్టర్ తెల్లవారుజామున ఆ రైతును నిద్రించి ఉండడం గమనించక అతడిపై నుంచి దూసుకెళ్లడం జరిగింది. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అంటే మరికొద్ది సేపట్లో కొన్ని గంటల్లో తన ధాన్యం అంతా కూడా తరలి వెళ్తుందనే సంతోషం పడాల్సిన క్షణాల్లో పోయి ఆ కుటుంబం అంతా కూడా దుఃఖసాగరంలో మునిగిన పరిస్థితి నెలకొంది. అంటే ఐకేపీ సెంటర్లు అంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా అకాల వర్షాలు వడగళ్ల వానలతో ధాన్యాన్ని కొనుగోలు విషయంలో జాప్యం చేస్తుండడం ఒక ఎత్తు. అందుకు భిన్నంగా ఈ రోజు మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గ్రామంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వాకం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.